రైట్, ఇక మరో అంశం, స్థానిక సమరానికి సై ఎన్నికలే ఏవైనా బీఆర్ఎస్దే గెలుపు, బాకీ కార్డుతో రేవంత్ భరతం పడతాం, అభయహస్తం కాదు భస్మాసురం హస్తం, గ్యారంటీల పేరుతో గ్యారంటీ చేశారు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం, రైతులు లైన్లలో కొట్లాడే పరిస్థితి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఏదన్నా కానివ్వండి అబ్బా, గ్రామీణ ప్రాంతంలో జరిగే సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా, ఎంపీ ఎలక్షన్లైనా, ఏదైనప్పుడు పార్టీలు లాలూచి పడనంత వరకు ఏదైనా జరగని గెలుపు మాత్రం అంతిమంగా బీఆర్ఎస్ పార్టీదే. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. కానీ రాజకీయ కుటిల శక్తులు, బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వీళ్ళ యొక్క దోస్తనం తారాస్థాయిలో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఏమైపోతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు తప్ప బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ టార్గెట్ చేయదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఆ పేరుకు బీజేపీలో ఉన్నట్టే కానీ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి దోస్తులే, రేవంత్ రెడ్డి మనసులే ఒక రకంగా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన బీజేపీ మనిషి. ఇది అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయం. స్థానిక సమరానికి సై అని చెప్పడానికి కారణం అదే, నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి ఇప్పటికైనా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఇక్కడి ప్రజల కోసం, లేదా కేసీఆర్ కోసం, గతంలో జరిగిన అభివృద్ధి కోసం, 22 నెలల పాలనలో జరిగిన దుర్మార్గమైన అరాచకాల మీద మీరు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టకపోతే, ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసుడు అనేది మర్చిపోరు మీరు. ఓటు అనే విషయాన్ని మీరు మర్చిపోండి, లేకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ప్రజలకు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీని, మన ప్రాంతీయ పార్టీని, ద్రవిడ నాట చూడు తమిళనాడున వాళ్ళ ప్రాంతీయ పార్టీ కోసం ఎంత దూరమైన తెగబడతారు ప్రజలు. కానీ మనకాడ తత్వం ఉంది, తెగు ఉన్నది. కానీ మీరు భ్రమల పడకూరి, కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఏం చేసినాయి, ఏం ఉరగబెట్టినాయండి? షీపురు పుల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఉన్న తట్టెడ మట్టి కూడా ఎత్తలే కాంగ్రెస్ పార్టీ. ఇంకేం జరుగుతుంది? ఇక ఈ పార్టీని పట్టుకొని ఏదో జరుగుతుంది అంటే ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఈయన ఉప ముఖ్యమంత్రినా? నాకు అర్థమవుతుంది. కరెక్టే మాట్లాడిండా లేకపోతే ఇంకేమన్నా? ఎన్నికల హామీలన్నీ నెరవేర్చినాం సార్. బట్టి విక్రమార్క గారు ఎక్కడ నెరవేర్చారని నాకు ఒక రెండు చెప్పు. 1-2 మిగిలినాయి అంతే. రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 5 లక్షల ఇంద్రమ ఇల్లు కట్టినాం, మహిళల్ని కోటీశ్వరులను చేస్తున్నాం. స్థానిక ఎన్నికలలో మాదే విజయం. మదిరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏం చేసినావు?